అందరికి నమస్కారం. నేను మీ శివ. అందరూ ఎలా ఉన్నారు? ప్రస్తుతానికి మనం వచ్చేసి సాల్మియాలో అయితే ఉన్నాము. ఇక్కడ వచ్చేసి ఈరోజు ఫ్రైడే మధ్యాహ్నం 1:30కు వచ్చేసి ఫ్లై రెడ్ బుల్ అంటే మనం అక్కడక్కడ టీవీల్లో న్యూస్ ఛానల్లో చూస్తూ ఉంటాం కదా. ఇంకా కొన్ని దేశాలలో వచ్చేసి పైనుంచి ఎగురుకుంటా పోయి సముద్రంలో దూకుతారు చూడు, ఆ టైప్లో అయితే మొట్టమొదటిసారిగా కువైట్లో కూడా ఇంట్రడ్యూస్ అయితే జరిగింది. అది ఈరోజే స్టార్ట్ అవుతుంది. ఈరోజు మధ్యాహ్నం నుంచి స్టార్ట్ అవుతుంది. కాకపోతే పార్కింగ్ అయితే ఫుల్ బిజీగానే, అసలు పార్కింగ్ కంప్లీట్గా అసలు మనుషులు నడిచేదానికి కూడా దారి లేదు, అంత బిజీగా అయితే ఉండదు. మధ్యాహ్నం ఎండ అట్టు ఉండదు. దేనికంటే ఆ ఎండలోనే నీళ్ళలో దూకుతారు కాబట్టి మనం కూడా ఫస్ట్ టైం అయితే చూడడం అయితే జరుగుతుంది. ఇక్కడ వ్యూ ఎట్టుండదో, అక్కడ ఏమేమి జరుగుతాయో వింతలు విశేషాలు పూర్తి వీడియో చూసే ముందర ఫస్ట్ అయితే ఒక లైక్ కొట్టండి. మధ్యాహ్నం ఎండ అయితే భయంకరంగా ఉన్నది, కానీ ఆ పక్కన ఏడ పార్కింగ్ లేవు. అందుకోసం అని చెప్పేసి ఆపోజిట్లో కూడా మొత్తం ఫుల్ అయితే అయిపోయింది. మొత్తం ఏమి గ్యాపే లేదనమాట. అసలు నేను కూడా అనుకోకుండా వచ్చినాను. నిజంగానే జరుగుతుందా లేదా అని చెప్పేసి కొంచెం డౌట్గా అయితే ఉండేది. నాకు కూడా డౌట్ అయితే ఈ ట్రాఫిక్ పార్కింగ్లు దొరకన్నా పోలీసు వాళ్ళు వీళ్ళంతా ఉండేతలకే నాకు అర్థమైంది ఏంటంటే అవును జరుగుతుంది రెడ్ బుల్ అనేది క్లారిటీ అయితే వచ్చింది. మనమైతే ఇక్కడి నుంచి అయితే వచ్చేసి మట్టి పార్కింగ్లో బండి పెట్టేసి ఇంకా దాటుకొని పోయేసి హైవే అయితే ఉంటుంది, దాన్ని దాటుకొని పోయేసామంటే ఇంకా అక్కడనైతే ఉంటుంది. మనమైతే వెళ్తా ఉండేటప్పుడు సైబర్ ట్రక్ అయితే కనిపించింది అనమాట. ఇదే సైబర్ ట్రక్, కువైట్ మోడల్ అనమాట. మన వెనకాల కనబడుతుందా ఇదే సైబర్ ట్రక్. కానీ కొన్ని దేశాలలో ఇది అసలు ఉండేది కూడా ఉండదో లేదో కూడా తెలీదు. కానీ కువైట్లో మటుకు ఒక ఏరియాకు ఒకటన్నా ఉంటుంది ఖచ్చితంగా సైబర్ ట్రక్. ఎంత లేదైనా కూడా ఇప్పటికి నేను కువైట్లోనే ఒక ఇలాంటి సైబర్ ట్రక్లో ఒక 10 అయితే చూసుంటా. అంత వాల్యూ లే అనమాట దీనికి, ఆ విధంగా ఉంటుంది. అంతా మొత్తం అందరూ రహదారులే ఎత్తుక్కున్నారనమాట. రహదారులే గతి ప్రతి ఒక్కరికి. దేనికంటే ఇక్కడ బీజిఎం సౌండ్స్ కూడా ఏడికి వినిపిస్తున్నాయి. ఎక్కడన్నా కానీ పార్కింగ్ అయితే లేనే లేదు. చూడు మనం ఇప్పుడు చూసామంటే అంత పార్కింగ్ ఏం కాదు, ఇది ఆపోజిట్లో అటు ఉండేది. మనం కూడా ఏదో ఒక చెట్లు అయ్యే సందులు ఈ సందుల్లో నుంచే పోవాలా. దేనికంటే 1:30కు స్టార్ట్ అవుతుందంట. ఎగ్జాక్ట్లీ 1:30కు స్టార్ట్ అయితే మనం క్రాస్ చేయాలి. రోడ్డు క్రాస్ చేసేటప్పుడు చాలా దరిద్రంగా ఉంటుంది పరిగెత్తే దానికి కూడా. దాటేసుకున్నాం పరిగెత్తుకుంటా. మొత్తానికి అతి కష్టం మీద అయితే రోడ్డు అయితే దాటుకోవడం జరిగిపోయింది. ఇంకా మనం లోపలికి వెళ్ళిపోయినామంటే మామూలుగా అయితే ఈ టైంలో ఇక్కడ పార్కింగే దొరకదు. కానీ అందుకోసమనే మనం రహదారి అయితే ఎంచుకోవడం జరిగింది. అక్కడనే పెట్టేసాం బండ్లు. పార్కింగ్ అయితే మటుకు ఫుల్ బిజీగా ఉండదు. లెఫ్ట్ సైడ్లో ఉండేది ఫుట్బాల్ స్టేడియం అనమాట. ప్రతి ఒక్క చోట ఇక్కడైతే ఫుట్బాల్ స్టేడియం అయితే ఖచ్చితంగా ఉంటుంది. ఈ విధంగా ఉండదు చూడు, ప్రశాంతంగా ఉండదు. మనుషులు అయితే ఇప్పుడైతే తక్కువ ఉండరు. ఇక్కడ వాష్రూమ్స్ కూడా ప్రతి ఒక్క చోట అయితే అవైలబుల్లోనే ఉంటాయి. ప్రతి ఒక్క చోట ఎక్కువ మోస్క్లో, దాని తర్వాత వచ్చేసి సూక్లో కూడా ఉంటాయి. ఇంక ఇక్కడ వచ్చేసి ఫ్రై ఇన్ రెడ్ బుల్ అని చెప్పేసి ఇక్కడ క్యాప్షన్ కూడా పెట్టేసి ఉన్నారు. ఎంట్రన్స్లోనే 2025 అంట. లోపలైతే ఇక్కడ నేపాల్ వాళ్ళు కూడా వచ్చేసి వాళ్ళు కొంచెం ఏదో ఫుడ్ ఏదో తెచ్చుకొని కొంచెం పార్టీ టైప్లో చేసుకుంటున్నారు. ఫ్లాగ్ కూడా కట్టుకున్నారు ఆ చెట్టుకి. ఇంకెక్కడైతే ఎండ అయితే భయంకరంగా ఉండదు. ఎటు చూసినా కూడా పచ్చని చెట్లు, దాని తర్వాత వచ్చేసి ఫ్రెష్ ఎయిర్ చూడముచ్చటగా ఉన్నది. ఇంకొచ్చేసి ఇక్కడ అంబులెన్స్లు కూడా 2-3 అయితే పెట్టేసి ఉన్నారు ఎంట్రన్స్లో. ఇక్కడ వచ్చేసి లోకల్స్ వీళ్ళంతా గేట్ పాస్ అయితే ఇచ్చుండారు. కానీ 2-3 గేట్లు అయితే తెరిచుండారు. అక్కడికి వెళ్ళి అడిగాను, కాకపోతే ఎంట్రీ అయితే లేదంట. అది వచ్చేసి విఐపి ఎంట్రన్స్ అంట. అంటే అది క్యాష్ అమౌంట్ అంట. అంటే 5 KD ఛార్జ్ అయితే చేస్తారంట.
ఇది వచ్చేసి విఐపి ఎంట్రన్స్, కానీ ఇంకా మీకు నార్మల్ అలౌడ్ వచ్చేసి లాస్ట్గా అయితే పొమ్మన్నాడు ఈజిప్ట్ అతను. ఇంకా మనం ఇంక చేసేదేం లేక మనం 2 గేట్లు అయితే మిస్ అయిపోయాం, 3వ గేట్కి అయితే వెళ్తున్నాం. మొత్తం అంతా ఈ రెడ్ బుల్లో ఫ్లయింగ్ పెట్టేసేదానికి ఒక 1 వీక్ నుంచే వీళ్ళంతా మొత్తం ప్రిపరేషన్స్ అయితే జరిగినాయి. ఇక్కడైతే లెఫ్ట్ సైడ్లో సైకిల్స్ ఉన్నాయి చూడు, అవి వచ్చేసి ఆటోమేటిక్లీ ఆ సైకిళ్ళు మనం యూజ్ చేయాలంటే మటుకు మన ఫోన్లో అప్లికేషన్ అయితే యూజ్ చేసుకొని యూజ్ చేయొచ్చు. ఇంక ఇక్కడ వచ్చే వడదెబ్బ అయితే తగిలింది, ఒక అతనికి పడిపోయి ఉన్నాడు షార్ట్లోనే. దాని తర్వాత ఇంకా ఫ్లయింగ్ రెడ్ బుల్ అని చెప్పేసి మినీ కూపర్ కార్స్, ఇవి వచ్చేసి ప్రైవేట్ కార్సే ఇక్కడ షోగా పెట్టేసినారు. రెడ్ బుల్ వచ్చేసి ఇంకా దీని కంపెనీ, దీని సింబల్ ఇవన్నీ పెట్టేసినారు. ఎట్టుండదు అంటే అట్టుండదు, అసలు చెప్పాల్సిన అవసరం లేదు. ఇంకా పైకి ఎక్కుదామని చూసినా కూడా కుదిరేటట్లేదు, దేనికంటే ఇక్కడ ఎక్కేదానికి కుదరదు కాబట్టి. ఇంకా లోపలైతే వ్యూ అయితే సూపర్గా ఉండదు. ఇక్కడ ఫ్రీగా కూడా ఇస్తున్నారని నేనైతే వెళ్ళాను రెడ్ బుల్లో, కానీ ఫ్రీ అయితే కాదంట, మన దగ్గర కూడా ఛార్జ్ చేస్తారు. కాకపోతే కాస్ట్ ఆఫ్ మనీ వచ్చేసి కొంచెం తక్కువ అయితే పడుతుంది. ఇంకొక్కడ వచ్చేసి మనం కూడా తీసుకునేదానికైతే వెయిట్ చేస్తున్నాము. కాకపోతే మన ముందు ఒక లోకల్స్ అయితే ఉండడం జరిగింది. ఇంకా అతను వెళ్ళిపోయిన తర్వాత మనమే ఇంకా తీసుకుందాం. కానీ ఒక పాయింట్, ఆ రెడ్ బుల్లో 4-5 ఉన్నాయి, కానీ ఏది తీసుకోవాలో నాకేం తెలియదు. ఓకే కెనెటా రెడ్ బుల్ Okay, original? And one more. ఓకే Okay. Yeah. థ్యాంక్ యూ. రెడ్ బుల్ అయితే తీసుకోవడం అయితే జరిగింది. 300 ఫిల్స్ అయితే ఛార్జ్ అయితే చేశారు. యాక్చువల్లీ ఇది వచ్చేసి జమియాలో సూపర్ మార్కెట్లో వచ్చేసి 500 ఫిల్స్ అయితే పడుతుంది. ఇంకా బకాలా అయితే 750, 700 కూడా తీసుకుంటారు. కాకపోతే ఇక్కడైతే 300 మటుకే పడింది. బాగుండదు, మంచి కూలింగ్ అయితే పెట్టారు. ఇక్కడైతే బీభత్సమైన సౌండ్ అయితే ఉండదు. ఏం సౌండా అని దగ్గర పోయి చూస్తే మటుకు ఇక్కడ వచ్చేసి బీజిఎము, దాని తర్వాత వచ్చేసి కోయటల్లో మొత్తం బీజిఎం వేసి కార్ అయితే నిలిపేసినారు. ఇక్కడ జీపు, దీనిపైన అయితే డ్రగ్స్ అయితే బేస్ వాయిస్కు దీనికి బ్యాక్గ్రౌండ్ కూడా అదిరిపోతుంది, అట్లుండదు ఇక్కడ. దాని తర్వాత ఇక్కడ లోకల్స్ వాళ్ళు వీళ్ళంతా మొత్తం వీడియోలు, పిక్చర్లు అయితే తీసుకోవడం జరిగింది. కాకపోతే ఇది మట్టుకు బెస్ట్ అట్రాక్షన్ అనే చెప్పుకోవచ్చు. ఇదేంద్రా నాయన ఎట్టుండదు, ఇది గోవా బీచా పటాయా బీచా అనేటట్టుండదు. ఇది గోవా కాదు, థాయిలాండ్ కాదు, మీరు చూస్తుంది నిజమే. ఇది వచ్చేసి సాల్మియా మరీనా మాల్ అనమాట, మరీనా వేవ్స్. ఇక్కడనే వచ్చేసి సముద్రాల్లో మునిగి తేలుతూ ఉంటారు. కానీ థర్స్డే, ఫ్రైడే, సాటర్డే మట్టుకుంటుంది. ఇక్కడ వచ్చేసి ఫ్లై చేస్తున్నాడు చూడు, అతను కూడా లోకల్సే. కానీ ఒక చేదు విషాదం అయితే జరిగింది. ఈ ఈవెంట్ అయిపోయిన తర్వాత ఈ విధంగానే తిరుగుతూ ఉన్నాడు అతను వచ్చేసి మిస్ అయ్యి మనుషుల మీద అయితే పడడం అయితే జరిగింది. కానీ అతను ఎగిరినంత వరకు సూపర్గా ఎగిరినాడు, కిందగా ఆనించుకుంటా వచ్చి విన్యాసాలు అయితే చేశాడు. అంటే ఫస్ట్ స్టార్టింగ్ కూడా అందుకోసం అని చెప్పేసి. దాని తర్వాత వచ్చేసి వీళ్ళైతే ఫ్లయింగ్ రెడ్ బుల్ అయితే స్టార్ట్ అయితే చేస్తారనమాట. అందుకోసం వెయిట్ చేస్తున్నారు ప్రతి ఒక్కరు కూడా. కుర్చీలు, దాని తర్వాత గొడుగులు, అందరూ మొత్తం ఇది చేసుకున్నారు. కిడ్స్ మొత్తం అంతా ఫోన్లు గిన్నెలు పట్టుకొనే ఉన్నారు మొత్తం. ఇదైతే చాలా బాగా అనిపించింది. పారాషూటు, దానికి మళ్ళీ ఒక ఫ్యాన్ అయితే పెట్టడం అయితే జరిగింది. దాంతోనే అతను విన్యాసాలు అయితే చేయడం జరుగుతుంది. క్రౌడ్ అయితే ఎక్కడ లేని క్రౌడ్ అంతా ఇక్కడనే ఉన్నట్టుండదు. అసలు పార్కింగ్లు చూస్తుంటేనే మనకు అర్థమైపోయి ఉంటుంది ఇక్కడ క్రౌడ్ ఎట్టుంటుంది అని చెప్పేసి. ఇంకా పిల్లల్లో కనపడదని చెప్పేసి మొత్తం పిల్లల్ని ఎత్తుకొని మరీ చూపిస్తున్నారు ఇక్కడ లోకల్స్. కానీ ఇక్కడ మ్యాక్సిమం లోకల్స్ కంటే అవుటర్సే ఎక్కువ ఉండరు. దేనికంటే ఇలా జనాభా సంఖ్య చాలా తక్కువ కాబట్టి ఉండేవాళ్ళే ఇక్కడికి వచ్చేసారు. మొత్తం అయితే ఇక్కడ క్రాఫ్ట్ ఏరియా కూడా పెట్టేసి ఉన్నారు. మనకి ఏదైనా ఫుడ్ కావాలన్నా, ఏదైనా సరే డ్రింక్స్ ఏదైనా కావాలన్నా ఇక్కడ వచ్చే అవైలబుల్ అయితే ఉంటుంది ఇక్కడ.
ఇదైతే సముద్రం దాని పక్కన వచ్చేసి ఇక్కడ పెద్ద డిస్ప్లే అయితే పెట్టినారు. అక్కడ ఫ్లయింగ్ రెడ్ బాల్ ఆడ ఏమేమి జరుగుతుందో ఈ డిస్ప్లేలో అయితే మనం అయితే దగ్గరగా చూడొచ్చు. దేనికంటే అది చాలా దూరంలో అయితే ఉండదు. అప్రాక్సిమేట్లీ ఒక 6 కిలోమీటర్స్ వరకు ఉంటుంది లాంగ్ డిస్టెన్స్. అందుకోసం అని చెప్పేసి మనం డిస్ప్లేలో చూడొచ్చు. ఇంకా ఇక్కడ వచ్చేసి కార్ మాదిరిగా ఉండదు చూడు, అది కూడా బోటే. ఇంకెక్కడంతా లోకల్సే. వాళ్ళు ఆ విన్యాసాలు ఇంకా దగ్గరగా చూడాలని చెప్పేసి వీళ్ళంతా బోట్లు వీరి సొంత బోట్లు అయితే ఉంటాయి. అదేవిధంగా రెంట్కి కూడా తీసుకోవచ్చు. 3 అవర్స్ వచ్చేసి 40 KD అయితే ఛార్జ్ అయితే చేస్తారు ఇక్కడ కువైట్లో. ఇలాంటి బోట్లు అయితే బోట్లు డిజైన్లు మంచి బోట్లను బట్టి ఎక్స్పెన్సివ్ అయితే అవ్వడం జరుగుతుంది. అదేవిధంగా చిన్న బోట్లు అయితే మటుకు మనకు తక్కువలో పడిపోతాయి. వీళ్ళంతా ఫ్లయింగ్ రెడ్ బాల్ పైనుంచి దూకడం దగ్గర నుంచి చూద్దామని చెప్పేసి పోయి అక్కడి నుంచి చూసే వాళ్ళే ఎక్కువ ఉన్నారు దగ్గరగా. అంటే వాళ్ళు కొంచెం కాస్ట్ ఆఫ్ అమౌంట్ ఎక్కువ ఖర్చు పెట్టి మరీ చూస్తున్నారనమాట అక్కడికి పోయి. ఇంకెక్కడైతే నేవీ ఫోర్స్ కూడా ఉండదు. ట్యాక్సీ తరపున కూడా వచ్చిండాయి ఈ బోట్లు. దాని తర్వాత ఇదే ట్యాక్సీ బండ్లు అనమాట. ట్యాక్సీ కొంటే ట్యాక్సీ చూసుకోవచ్చు, లేకపోతే లేదు. ఆ బోట్లలో కూడా వచ్చేసి పోలీసు వాళ్ళే ఎక్కువ ఉండారు. అదేవిధంగా నేను గమనించింది ఏంటంటే ఫైర్ ఇంజిన్ కూడా పెట్టేసి ఉండారు. దేనికంటే అప్పుడప్పుడు ఫైర్ అయితే అవుతుంది. దేనికంటే కువైట్లో ఎండలు ఎక్కువ ఉంటాయి కాబట్టి. ఇంకెక్కడ వచ్చేసి లైవ్ జరుగుతుంది. అక్కడ లైవ్ జరిగినప్పుడు మనం ఇంత ముందుగా చూసాం కదా డిస్ప్లే, ఆ డిస్ప్లేలో అయితే క్లియర్గా మనం అయితే చూడొచ్చు. ఇక్కడ మధ్యాహ్నం అయితే సమయం 2 అవుతుంది. ఇంకా స్టార్ట్ అయితే చేయలేదు. వాళ్ళైతే 1:30 అయితే చెప్పారు కానీ ఇంకా మొదలైతే పెట్టలేదు. మొదలు పెట్టేదానికి ఇంకా కాసేపట్లో మొదలవుతుంది. ఇంకా లోపల వచ్చేసి ఇక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది. ఇక్కడి నుంచి ఏమేమి బండ్లు వచ్చినా కూడా ఇక్కడ వరకే ఆగిపోతాయి. పైనుంచి దూకిన వాళ్ళు దూకినట్టు ఇక్కడనే కింద పడతారు. ఇక్కడ నుంచి మళ్ళీ నీళ్ళలోంచే బోటు లైఫ్ బోట్ వచ్చి తీసుకొని వెళ్తుంది అనమాట. ఇంక ఇక్కడి నుంచే వచ్చేది. అప్పుడు మనకు కనపచ్చే ఆ బర్గరు, ఆ మిరపకాయ, ఇంకా ఈ విధంగా ఫ్లయింగ్ స్క్వాడ్ టైప్లో వేసుకోండారు చూడు డ్రెస్ కోడ్. ఇదంతా వీళ్ళంతా ఒక్కొక్క బ్యాచ్ అనమాట. ఒక్కొక్కరు తర్వాత ఒక్కొక్కరు దూకుతారు అనమాట నీళ్ళల్లోకి. ఇంకా స్టార్ట్ అయితే చేయకముందుగానే చెమటలు అయితే ఫుల్గా అయిపోతున్నాయి. మన వెనకాల ఉండేది లోకల్సే. వాళ్ళైతే జోకులు కామెంట్లు చేసుకుంటూనే ఉన్నారు ఒకరిపైన ఒకరు వచ్చినప్పటి నుంచి. ఇక్కడైతే ఫస్ట్ వ్యక్తిని అయితే అనౌన్స్మెంట్ అయితే చేయడం జరిగింది. ఇది వచ్చేసి మొత్తం అంతా డిస్ప్లేలో దగ్గరగా కనిపిస్తుంది. వాళ్ళంతా హడావిడిగా ఉన్నారు. ఫస్ట్ వచ్చేసి అక్కడ ఒక ఏదైనా కావచ్చు ఒక ప్రోడక్ట్ అయితే తీసుకొని దానికి ఒక ఎయిర్ క్రాఫ్ట్ మాదిరిగా కట్టుకొని అక్కడి నుంచి దబ్బేవాళ్ళు చక్రాల మీద నుంచి అక్కడికి దగ్గరగా వెళ్తుంది. అక్కడి నుంచి అయితే కిందికి తోసేస్తారు నీళ్ళలోకి తోసేస్తానే లైఫ్ బోర్డ్ వేసుకొని వాటర్ బైక్ దాంట్లో నుంచి 2 మనుషులు వచ్చేసి వాళ్ళను తీసుకొని మళ్ళీ గడ్డనేస్తారు. అదనమాట గేము. ఈ విధంగా చాలా ఒక 20-30 అయితే ఉన్నాయి. ఇవన్నీ అయిపోయేలాగా రాత్రి అవుతుంది ఖచ్చితంగా. దీనికి ఏ విధమైన మోటార్ కానీ ఏమి ఉండదు. జస్ట్ అలాగే గాల్లో ఎగరాల. అది ఎంత దూరం అయితే పోతుందో వాళ్ళే ఫూజ్ అంటే తెలుసు కదా, విన్ అనమాట అరబీలో. लॉन्च में लग रहा था समथिंग नॉट कॉन्फिडेंट they slowed down here. There was something wrong. والنتيجة مع الحكام والكاميرا عند الحكام راح نعرف النتائج من 5 أحداث أخير. عندهم الديزاين وعندهم الشغل اللي صار في
قبل أن ننتقل للفريق الثالث أبي أقول ملاحظة مهمة بأن لازم يشوفوا تصميم القاعدة يكون ما يزيد عن 10 ఈ ఫ్లయింగ్ రోడ్ బాల్ వచ్చేసి కొన్ని కంపెనీలు అయితే ప్రొవైడ్ అయితే చేస్తాయి. ఇక్కడ వచ్చేసి ట్యాక్సీ బోటు, ఈ బోట్లన్నీ కదులుతూనే ఉన్నాయి. ఇక్కడ ఎండ ఎంత ఉన్నా కూడా ఈ సముద్రం దగ్గర వచ్చేసి చాలా చల్లగా ఉండదు. ఇంకొంతసేపు అందరూ ఇప్పుకొని అయితే తిరిగి వాటర్ బైకుల మీద చేజింగ్ అయితే చేస్తున్నారు. ఇంకా అదేవిధంగా ఈ ప్రైవేట్ బైకుల కంటే గవర్నమెంట్కి సంబంధించినవి పోలీసు వాళ్ళు, దాని తర్వాత ఫైర్ ఇంజన్లు, ఆఖరికి అంబులెన్సులు కూడా తిరుగుతూనే ఉన్నాయి. మొత్తం మంచి స్ట్రిక్ట్గా అయితే ఉండదు. ఈ పక్కన అయితే ఇక్కడ రెడ్ది అయితే ఫైర్ ఇంజిన్కి సంబంధించింది. అప్పుడప్పుడు ఇక్కడ కూడా ఫైర్ అవుతుంది కదా, అందుకోసం అని చెప్పేసి ప్రతి ఒక్కటి అయితే అవైలబుల్గా అయితే ఉండదు. ఇంకా ఈ రాళ్ళు గుట్టలు, ఈ రాళ్ళన్నీ బయట దేశాల నుంచి తెచ్చి తోలించుకొని ఇక్కడ పెట్టుకునేటి. ఇప్పుడు వచ్చేసి బర్గర్ అయితే దూకడం అయితే జరుగుతుంది. ఆ బర్గర్లో కూర్చొని దాని తర్వాత వీళ్ళు కొద్దిసేపు అయితే విన్యాసాలు అయితే చేసి దాని తర్వాత ఆ బర్గర్ను వచ్చేసి కింద తోయడం అయితే జరుగుతుంది. ఇప్పుడు وعشان خاطر دي جي وي ار ريدي برافو عليكم والله برافو. صار عندنا كل مركز الحين وكل مدرب شو خيالي باختيار موسيقى ما يمشي ولا يركب، بس يمكن هالكولابريشن ممكن يصير فيه. قولي حق مساعد، قولي حق حمد، قولي حق عافية، قولي حق محمد، قولي حق شيخة. كان في ابداع كبير في لمحه واقعه يا جماعه، ترى هذه في 7 7 7 7 7 7 7 7 اي ترى ما شاء الله يعني انا حاولت كل ما اقدر 7 صح 7 صح 7 صح 7 صح 6. عبدالله بقول لك شيء، الموضوع مو بس فرق الطيران متابعين على البحر، قول حق الناس شوف في عندنا جوائز حق الجمهور اللي موجود اليوم. جاهزين جمهورنا علشان تعرفون انتم اليوم ناطرين واحدة من الجوائز، مو بس الكرة اللي فايزة. عندنا اليوم واحد من الجمهور اللي موجود وحاضر وصل على حضوره لهذا الحدث العالمي انه يرجع البيت. Yes, we are ready to fly. والفريق كله راح يشاركوا. نسمع صوت فيها صح.
انتم في فلاينج داي من الويندور. ثانك يو سو ماتش، يعطيكم العافيه جايز. بس المفروض انكم تطبون. منو من التيم؟ يلا روح طب. اي تبون انا؟ لازم وياهم. قادر؟ كنا قاعد تفضل. يلا تعال خلاص كسرت خاطري. يلا ابي صفقه حق اخر واحد تيم الجريده اللي المفروض انه ينام ويكون واحد من الاعمال اللي يتبلغون اليوم. وايد بطيء، اسرع ابي نبضه سريعه بس ان شاء الله. واحد مو سيفتي، اذا مو سيفتي يرجع. اذا مو سيفتي يرجع. سيفتي بس لان في جريده تحت وناس تحت. بس اتاكد. صح كلامك. اتاكد. لازم كيري. خلاص اهم شيء السلامه. اهم شيء ان الناس تكون مستمتعه ومستانسه بهذا الحدث اللي فيه 28 فريق مشارك معنا اليوم في ريد بول فلاينج داي اللي راح يكون وياكم ان شاء الله يوم كامل فول داي علشان نعرف منو الفرق الثلاثه اللي راح يفوز بالنقاط الاكبر في مشاركتها في هذا اليوم. لسه احنا في يوم او في اول اليوم، لسه احنا في بدايه المشاركه حتى ما وصلنا النص. بس اذكر الحضور بامكانكم انكم تكونون واحد من الفائزين اليوم بجائزه الجمهور واللي هي عباره عن ايفون. والكيو ار كود بين فتره وفتره يظهر على الشاشات الموجوده وياكم. الحين راح ننتقل وياكم ఈ విధంగా అయితే జరగడం అయితే జరుగుతుంది. కాకపోతే ఫుల్ క్రౌడ్ ఉండగా ఎక్కువైపోతుంది. ఇంకా మనం అయితే ఇక్కడి నుంచి బయటకైతే వెళ్దాం. ఈ మినీ గోవాలో నుంచి ఇంకంతా ట్రెడిషనల్ డ్రెస్ అంతా వదిలేసి ఈ ఫారెన్ కల్చర్ అయితే తీసుకువచ్చేసారు. మొత్తం అంతా లోకల్స్ బయట వాళ్ళు అంతా. ఇక్కడ ఎంత నీట్గా ఉంటుంది అంటే అంత నీట్గా ఉండదు, ఎక్కడే కానీ చెత్తలేదు. కాకపోతే వీళ్ళు నడిచే మొత్తం అంతా దుమ్ము అయితే లేపేసినారు. ఇక్కడైతే ఐస్లు కూడా అమ్ముతున్నారు. మనకు ఇంటికాడ పాత సామాన్లకు ఐస్లు అమ్ముతారు చూడు, అవి ఇక్కడ స్పెషల్గా ఐస్లు అమ్ముతా అట్ట ఉన్నారు. మనం కూడా తీసుకుందామని చెప్పి దగ్గరికి అయితే వెళ్ళాము. కాకపోతే క్యూ అయితే ఎక్కువ ఉండేది వాళ్ళకి. ఇంకా మనం ఏం చేయలేక ఇంకా రిటర్న్ అయితే రావడం అయితే జరిగింది. ఈ క్యూలో ఈ ఎండకి ఎండేదానికన్నా మనం రిటర్న్ వెళ్ళిపోయేది బెస్ట్ అని చెప్పేసి ఇక్కడ వచ్చేసి లేడీస్ అయితే గెలిచారంట. ఇంకా అటైతే ఆ మిరపకాయ వేసుకొని దుక్కుతాను చూడు, ఆమె అయితే గెలిచిందంట. అందుకోసం అని చెప్పేసి ఎత్తుతుంది మిరపకాయ. ఆ మిరపకాయ కస్టమర్లకు ఆల్రెడీ ఇది రెస్టారెంట్కి సంబంధించింది. రెడ్ చిల్లీస్ అని రెస్టారెంట్ అయితే కోయట్లో కూడా ఉన్నది. ఈ రెడ్ చిల్లీస్ వచ్చేసి ఇండియాలో కూడా తిరుపతిలో ప్రతి ఒక్క పెద్ద సిటీల్లో కూడా రెడ్ చిల్లీ అయితే రెస్టారెంట్ అయితే ఉండదు. అదే బ్రాంచ్ కోయట్లో కూడా ఉండదన్నమాట రెడ్ చిల్లీస్. వాళ్ళ తరపున అడ్వర్టైజ్మెంట్ అయింది, అయితే విన్ అయితే అయింది. దీని తర్వాత వచ్చేసి ప్రతి ఒక్క చోట ఈ విధంగా అవేర్నెస్కి అయితే పెడతారనమాట. గవర్నమెంట్ వాళ్ళు ప్రొవైడ్ చేసి అవేర్నెస్ అయితే ఇస్తారు. దాని తర్వాత ఇంకా ఎగ్జిట్ అయ్యే కార్డ్ వచ్చేసి ఫుల్ క్రౌడ్ అయితే ఉన్నది. ప్రతి ఒక్కరూ రెడ్ బుల్ అయితే తాగుతున్నారు. దేనికంటే ఇంకా ఫ్లయింగ్ రెడ్ బుల్ అని చెప్పేసి బ్యాండ్ కదా, అందుకోసం అని చెప్పేసి ప్రతి ఒక్కరు, అందులోనూ ఇక్కడ తక్కువలో అయితే ఉండదు అనమాట.
ఇక్కడైతే యంగ్స్టార్స్ అయితే చెప్పడం అవసరం లేదు, అంత బిజీ, మామూలు సౌండ్ లేవు. ఒక్కొక్కటి బేస్ అయితే పగిలిపోతుంది, ఆ విధంగా సౌండ్స్ అయితే ఉన్నాయి. ఇంకా లాస్ట్ సారిగా ఎగ్జిట్ అయిపోయే ముందర వచ్చి ఇక్కడ రెడ్ బుల్ కార్స్ అయితే 2 అయితే పెట్టారు. ఇంకొంతమంది అయితే ఫోటోలు తీసుకునేదానికి చాలా ఇంట్రెస్ట్ అయితే చూపిస్తున్నారు. వెల్కమ్ టు రెడ్ బుల్ అని చెప్పేసి ఇక్కడైతే బ్యానర్ అయితే ఉండదు. ఇక్కడ మనం క్రాస్ అయిపోయినామంటే, ఈ క్రాస్ దాటుకున్నామంటే మనకైతే రోడ్ అయితే కనిపిస్తుంది. ఈ రోడ్ వచ్చేసి మరీనా హోటల్ లేకపోయేదానికి అనమాట, రైట్ సైడ్. ఇంకా లెఫ్ట్ సైడ్ వచ్చేసి మనం సిటీలోకి వెళ్తాము. ఇక్కడ వచ్చేసి అంబులెన్స్ కూడా ప్రతి ఒక్క చోట అవైలబుల్లో అయితే పెట్టున్నారు. ఏ చిన్న ఇది వచ్చినా సరే వెంటనే రెస్పాండ్ అయితే అవుతారనమాట. ఇంకా రాను క్రౌడ్ పెరగడమే కానీ తగ్గడం అయితే లేదు, అంత క్రౌడ్ అయితే ఉండరు. ఫస్ట్ స్టార్టింగ్ నేను వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నాను కానీ మనుషులు అయితే పెరుగుతూనే ఉండరు. ఇక్కడంతా మనం చూసేదంతా లోకల్సే, 99% లోకల్సే ఉన్నారు. దాని తర్వాత ఒక 50% మటుకు అవుటర్స్ ఉన్నారు. కానీ లోకల్స్ ట్రెడిషనల్ డ్రెస్ అయితే చాలా వరకు యూజ్ చేయలేదు ఈ ప్రదేశంలో అయితే. దేనికంటే ఇక్కడ మ్యాక్సిమం ట్రెడిషనల్ డ్రెస్సే యూజ్ చేస్తారు, లేడీస్ కానీ జెంట్స్ కానీ. ఇక్కడైతే మన ఇండియా పిల్లలు కానీ ఇక్కడ కార్ రేసింగ్ అయితే పెట్టుకొని ముచ్చటగా ఆడుకుంటున్నారనమాట ఈ పార్కింగ్లో. ఇక్కడ వచ్చేసి ఎటువంటి ఇబ్బందికరమైన ఏమీ లేదు, క్రౌడ్ అంతా లోపల ఉన్నది, బయట అయితే లేదని చెప్పేసి చిన్నపిల్లలు ఇద్దరు ఆడుకుంటున్నారు వాళ్ళ తల్లిదండ్రులతోటి. అందులోనూ ఈరోజు ఫ్రైడే కావడంతో హాలిడే అనమాట కోయిట్ అంతా కూడా. ఇంకా అయితే కంప్లీట్ అయితే కాలేదు, ఫుల్గా ఉన్నది ఈ ఫ్లయింగ్ రెడ్ బుల్. 13 సంవత్సరాల ముందు అయితే ఒకసారి అయితే జరిగిందంట, మళ్ళీ అయితే ఇప్పుడు జరుగుతుందంట ఫ్లయింగ్ రెడ్ బుల్. అంటే పైన నుంచి వచ్చేసి మరీనా వేవ్స్ ఉన్నారు, అక్కడి నుంచి వచ్చేసి ఒక హైట్లో నుంచి దూకుతారనమాట. కొన్ని కంపెనీలకు సంబంధించింది, పిజ్జా కానీ, బర్గర్ కానీ, న్యూస్ పేపర్ కానీ, టెలిఫోన్, ప్రతి ఒక్కటి ఒక లోగో అనేది పెట్టుకొని దాని తర్వాత ఫ్లయింగ్ చేస్తారు పైనుంచి కిందికి. కింద పడిపోతానే ఇంకా లోకల్స్ వచ్చేసి అక్కడి నుంచి తీసుకొని బయట వేస్తారనమాట. జస్ట్ ఎండాకాలం స్టార్ట్ అయిందా, అందుకోసం జస్ట్ ఫ్లయింగ్ రెడ్ బుల్ టైప్లో చేస్తున్నారు. ఫుల్గా అయితే ఎంజాయ్ చేశారు కదా. వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ వచ్చే వీడియోతో మళ్ళీ కలుద్దాం.